జ్యోతిర్లింగాలలో 5వది పరళి వైద్యనాథ్. మహారాష్ట్రలోని భీడ్ జిల్లాలో ఉన్న ఈ దివ్యధామంలో పరమేశ్వరుడు వైద్యనాథుడిగా పూజలందుకుంటూ భక్తుల అభిష్టాలను నెరవేరుస్తున్నాడు. బ్రహ్మ, వేణు, సరస్వతీ నదులకు దగ్గరలో ఉన్న పరళి ఒక ప్రాచీన గ్రామం. శంకరుడి 12 జ్యోతిర్లింగాలలో 5వ జ్యోతిర్లింగం ఈ పరళి గ్రామంలోనే ఉంది. ఈ గ్రామాన్ని కాంతిపురమని, మధ్యరేఖ అని, వైజయంతి లేక జయంతి క్షేత్రమని కూడా పిలుస్తారు. ఇక్కడ శంకరుడు పార్వతితో కలిసి నివసిస్తుంటాడు. ఈ విధంగా శివపార్వతులు జంటగా ఉండటం ఈ పరళి గ్రామంలోనే కానవస్తుంది. అందువల్ల ఈ క్షేత్రాన్ని అపూర్వ కాశీ అని కూడా పిలుస్తారు. వైద్యనాథ లింగమూర్తి శాలిగ్రామ శిలతో చేయబడింది. ఇది చాలా నున్నగా, భవ్యంగా ప్రసన్న ముద్రతో దర్శనమిస్తుంది. వందలాది మంది భక్తులు రోజూ ఇక్కడ స్వామిని దర్శించుకుని పునీతులవుతారు. చంద్రభాగా నదీ తీరంలో వెలసిన దేవుడు పరమేశ్వరుడు. 12 జ్యోతిర్లింగ క్షేత్రాలలో 6వదిగా విరాజిల్లుతున్న ఈ దివ్య క్షేత్రం భీమశంకరంగా పేరుగాంచింది. ప్రశాంతమైన వాతావరణం, దట్టమైన అడవులు, కొండలు మధ్య మనోహరమైన ప్రకృతి దృశ్యాల నడుమ ఈ దివ్య క్షేత్రం అలరారుతోంది. చంద్రభాగా నదిగా పిలువబడుతున్న భీమా నది పుట్టిన స్థలం ఈ క్షేత్రమే. భీమశంకరుని పూజలో ప్రతిరోజు రుద్రాభిషేకం, పంచామృత స్నానం విధిగా జరుగుతాయి. భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో భీమశంకరుణ్ణి పూజించి తరిస్తారు. భారతదేశపు దక్షిణ దిశాంతంలో దక్షిణ పూర్వ దిశలో రామేశ్వర సముద్ర తీర్థం ఉంది. జ్యోతిర్లింగ రూపుడైన మహాదేవుని వల్ల ఈ క్షేత్రం 4 పవిత్ర తీర్థ స్థానాలలో ఒకటిగా విరాజిల్లుతోంది. సీతాదేవిని కోల్పోయిన దుఃఖంతో రాముడు అడవుల వెంట తిరుగుతూ సుగ్రీవునితో మైత్రి చేశాడు. హనుమంతుడి సహాయంతో సీత జాడ తెలుసుకుంటాడు. ఆ తరువాత రావణునిపై యుద్ధం చేసే ఉద్దేశంతో వానర సేనను కూర్చుకొని దక్షిణ సముద్ర తీరం వైపునకు వెళ్ళాడు. సముద్రాన్ని దాటటం ఎలాగా అనేది ఒక సమస్య అయింది. ఈ క్రమంలో ఒకసారి దాహార్తి అయిన రాముడు నీటిని నోటిలో పోసుకోబోతూ శివపూజ చేయాలని సంకల్పించాడు. వెంటనే ఒక మట్టి లింగాన్ని తయారు చేసి షోడశోపచార పూజలతో శివుణ్ణి ఆరాధించాడు. శివుడు ప్రత్యక్షమై రాముణ్ణి వరం కోరుకోమనగా ఆ స్వామి అక్కడే కొలువై ఉండేటట్లు వరం కోరుకున్నాడు. అప్పటి నుంచి శివుడు రామేశ్వరుడనే పేరుతో జ్యోతిర్లింగ రూపంలో వెలిశాడు. రామేశ్వర మహాదేవుణ్ణి ఎవరైతే పూజిస్తారో వారికి ముక్తి లభించి కైవల్య మోక్షప్రాప్తి కలుగుతుంది. జ్యోతిర్లింగం వెలసిన చోట ఒక విశాల సుందర ఆలయం నిర్మించబడింది. ఈ ఆలయపు వాస్తుశిల్ప విషయంలో ప్రపంచంలో ఒక శ్రేష్టమైన ప్రతీకగా భావించబడుతుంది. రోజు వేలాది మంది భక్తులు
ఇక్కడున్న సముద్రంలో పవిత్ర స్నానాలు చేసి రామేశ్వర స్వామిని భక్తితో దర్శించుకుని తరిస్తారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో 8వది ఔండా నాగనాథ్. మహారాష్ట్రలోని పరణి వైద్యనాథ్ క్షేత్రానికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్యధామంలో మహాశివుడు నాగనాథుడిగా పూజలందుకుంటున్నాడు. అలాగే గుజరాత్లోని నాగేశ్వరం క్షేత్రంలో కొలువైన నాగేశ్వర స్వామి వారిని కూడా 8వ జ్యోతిర్లింగ రూపంగా భక్తులు ఆరాధిస్తున్నారు. నాగనాథుడి నామస్మరణంతో మారుమ్రోగుతున్న ఈ దివ్య క్షేత్రం ఔండా నాగ్నాథ్. పరమేశ్వరుడు 8వ జ్యోతిర్లింగ రూపుడిగా ఇక్కడ పూజలందుకుంటున్నాడు. గర్భాలయం పాతాళంలో ఉంటుంది. ఈ గర్భాలయంలో ఉన్న జ్యోతిర్లింగం నాగేశ్వర నామధేయంతో వ్యవహరిస్తారు. గర్భాలయంలో భక్తులు స్వామికి నిత్యార్చనలు చేస్తారు. నాగేశ్వర స్వామి కొలువైన మరో దివ్యక్షేత్రం నాగేశ్వరం. గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకకు సుమారు 1 కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ క్షేత్రంలో కూడా నాగేశ్వర స్వామి కొలువై భక్తుల చేత నిత్య నీరాజనాలందుకుంటున్నాడు. ఇక్కడ ఉన్న ఈ లింగం కూడా జ్యోతిర్లింగంగా పేరుగాంచింది. పూర్వోత్తరే ప్రజ్వలికా నిధానే సదా వసంతం గిరిజా సమేతం సురాసురారాధిత పాదపద్మం శ్రీ వైద్యనాథం తమహం